యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నారు. ఆయన యుగ యుగములకు కూడా ఆయన ఒక్కటే రీతిగా ఉంటాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నారు. ఏంటా ఒక్క రీతి? ఏంటా ఒక్కటే రీతి? ఆయన దేవత్వములో ఆయన కలిగి ఉన్న నిత్యత్వం. అంతేకాదు యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు కూడా ప్రభువే ఆయనకు స్పష్టంగా చెప్పిన మాట, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడను నేనే అని సర్వాధికారి దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇదే మాట మరలా 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియును అంతమునై ఉన్నాను. ఆదియును అంతమునై ఉన్నాను. పాత నిబంధనలో ఇవే మాటలు మనము యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనములో తండ్రి అయిన దేవునిని గూర్చి కూడా చూడగలం. ఏం తెలియజేస్తున్న ఈ మాటలు? తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు ప్రభువారు సమానుడు. ఆయన నిత్యుడైన దేవుడు, తండ్రితో సమానముగా.